రియల్ ఎస్టేట్ అంటే పెట్టుబడి. ఇవాల్టి రోజున రూపాయి పెట్టుబడి పెడితే ఏళ్ళు పోయేటప్పటికి దానికి డబ్బులు బాగా వస్తాయి అన్నటువంటిది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ అనేటువంటిది అతి పెద్దదైనటువంటి దోపిడీగా మారుస్తున్నాయి కొన్ని సంస్థలు. ఒకేసారి లక్షలు ఖర్చు పెట్టలేరు మధ్యతరగతి, దశల వారీగా అయితే కడుతుంటారు. అట్లాంటి మధ్యతరగతి యొక్క ఆర్థిక స్తోమతను అడ్డం పెట్టుకుని వాళ్ళని మోసం చేస్తున్నటువంటి సంఘటనలకు సంబంధించి ఈ మధ్యకాలంలో భారీగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహి అగ్రి సంస్థ 11.62 కోట్ల కుచ్చుటోపి పెట్టే రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు. గుంటూరులోని పట్టాపురంలో దీని మేరకు పోలీసు కేసు నమోదైంది. పెట్టుబడి పెడితే లాభాలు అధికంగా ఉంటాయని విజయలక్ష్మి టౌన్షిప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు పాలడుగు పుల్లారావు, సాంబశివరావు, శ్రీహర్షవర్ధని, అనిల్ కుమార్లు మాయమాటలు చెప్పి నమ్మించడంతో మహి అగ్రి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దండా రాజ్యలక్ష్మి 11.62 కోట్లు పెట్టుబడి పెట్టారు ఏకంగా. లాభదాయకమైన వ్యాపారం అంటూ నమ్మబలికి అంత పెద్ద మొత్తంలో సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు బదిలీ చేయించుకున్నారు. ఒప్పందం కుదుర్చుకోవాలని అడిగితే కారణాలు చెప్తూ రోజులు వేళబుచ్చుకుంటూ వచ్చారు. డబ్బు ఇవ్వమని అడిగితే రాజ్యలక్ష్మిని బెదిరించారు. దీంతో ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టాపురం పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మహి అగ్రి సంస్థ దగ్గర ఉన్నటువంటి 11.62 కోట్లని దోచుకున్నటువంటి వాళ్ళు విజయలక్ష్మి టౌన్షిప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులు. ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బులైతే తీసేసుకుని భూమి ఇవ్వరు, వ్యాపారం చేయరు, ఇట్లాగా తయారైపోతున్నారు.